రాజధాని అమరావతిలో ప్రతిపాదిత సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రహదారి నిర్మాణంపై గతంలో విధించిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పూర్తయింది. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తుది తీర్పు వెలువడే వరకు వివాదాస్పద భూమి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ పిటిషన్పై జస్టిస్ రవీంద్రనాథ్ తిలకరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ కోర్టు విధించిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల కీలకమైన రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయని, దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతోందని కోర్టుకు తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్టే ఉత్తర్వులను తొలగించాలని ఆయన కోరారు. రహదారికి అవసరమైన భూములను చట్టబద్దమైన భూసేకరణ ప్రక్రియ ద్వారానే సేకరించినట్లు ధర్మాసనానికి వివరించారు. పెనుమాక గ్రామానికి చెందిన చోడిశెట్టి నిర్మలత ఈ పిటిషన్ను దాఖలు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం కోసం తన భూమిని సేకరించే క్రమంలో అధికారులు చట్టపరమైన నిబంధనలను సరిగ్గా పాటించలేదని ఆమె తన పిటిషన్లో ఆరోపించారు. ఇరు వర్గాల వాదనలు ముగియడంతో ధర్మాసనం ఈ కేసులో తీర్పును రిజర్వ్ ఉంచినట్లు ప్రకటించింది.